జమ్మూ కాశ్మీర్ నుంచి కింద మనకు కేరళ వరకు, ఇటువైపు వెస్ట్ బెంగాల్, ఇటువైపు గుజరాత్ నుంచి అటువైపు అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడెక్కడ మనకు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు టైగర్ రిజర్వ్స్ లేవు, ఏ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో పులులు ఎక్కువగా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో పులులే లేవు, ఏ రాష్ట్రంలో సింహాలు ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనము ఇందులో భాగంగా చదువుకుంటాము. తరువాత వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో వైల్డ్ లైఫ్ అంటే ఏమొస్తాయి? టైగర్స్ ఒకటే కాదు కదా, టైగర్స్ తో పాటు ఇంకా ఏమున్నాయి? ఎలిఫెంట్స్ ఉన్నాయి, జిరాఫ్లు ఉన్నాయి, మనకు అర్థమవుతుందా? రైనోస్ ఉన్నాయి, రకరకాల వన్య మృగాలు ఏవైతే ఉన్నాయో, జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనము ఇందులో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లో మనం చూసుకుంటాము. ఎక్కడెక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, ఇవి మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ గా వస్తాయి. ఆ తర్వాత ఇంకా ఏమున్నాయి? బర్డ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్. ఓకే, సో నేషనల్ పార్క్స్ ఇవి వీటి మీద మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ గా వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? క్షుణ్ణంగా చదువుకుంటాము. ఏ చాప్టర్ లో చదువుకుంటాము? నేచురల్ వెజిటేషన్ లో మనము చదువుకుంటాము. ఓకే, రైట్, బానే ఉంది. ఇప్పుడు వెజిటేషన్ చదువుకున్నాము. చూడండి, మనము ఫిజికల్ ఫీచర్స్ చదువుకున్నాము. ఏంటి? కొండలు గుట్టలు చదువుకున్నాము, ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయి అనేసి. నెక్స్ట్ తర్వాత ఈ కొండలలో ఏమున్నాయి? రివర్ సిస్టమ్ చదువుకున్నాము, రివర్స్ ఏమేమి పుట్టినాయి అనేసి. సో ఈ రివర్స్ ఇట్లా ప్రవహించుకుంటూ వస్తా ఉంటాయి. సో ఈ రివర్స్ ప్రవహించుకుంటూ వచ్చేటప్పుడు ఆ నదులు ఏం చేస్తున్నాయి? ఏం తీసుకొస్తున్నాయి? మట్టిని క్యారీ చేస్తున్నాయి. ఏం క్యారీ చేస్తుంది? మట్టిని క్యారీ చేస్తుంది. సో ఈ మట్టి ఏదైతే ఉందో ఒక చోట అక్యూములేట్ అయి ఉంటది. సో ఈ అక్యూములేట్ అయి ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో అది మనకు పనికొస్తుందా, పనికిరాదా? పనికొస్తుంది. సో మనము ఏం చదువుతున్నామంటే సాయిల్స్ అనే చాప్టర్ మనం చదువుతున్నాము. మన నెక్స్ట్ చాప్టర్ సాయిల్స్. సో సాయిల్స్ లో రకరకాల సాయిల్స్ మనం చదువుతాము. ఉదాహరణకి అల్లువియల్ సాయిల్. ఈ అల్లువియల్ సాయిల్ ఎలా ఏర్పడింది? అర్థమవుతుందా? ఈ అల్లువియల్ సాయిల్ ఎటువంటి పంటలు మనం పండించుకోవచ్చు? ఈ అల్లువియల్ సాయిల్ మీద రకరకాల ప్రశ్నలు మనకు గతంలో ఉన్నాయి, నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా రాబోతాయి. నెక్స్ట్ తర్వాత బ్లాక్ సాయిల్. ఏంటి ఈ బ్లాక్ సాయిల్? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బ్లాక్ సాయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మన భారతదేశంలో బాబు అసలు భూమి ఏదైతే ఉందో ఈ భూమి లోపల భాగం ఉందా? మనకు భూమి లోపల ఏమైనా తెలుసా ఏముందో అనేది? మనకు తెలియదు భూమి లోపల ఏముందో. భూమి బయట మాత్రమే మనం చూస్తున్నాం కాబట్టి మన కళ్ళకు ఇది మాత్రమే మనకు తెలుసు, కానీ భూమి లోపల ఏముందో మనకు తెలియదు కదా. ఎస్, భూమి లోపల ఏం జరుగుతోంది? సో ఈ భూమి లోపల జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ద్వారా ఏం ఏర్పడుతున్నాయి? అగ్ని పర్వతాలు భగ్గుమన్నాయి. ఏమైనాయి? అగ్ని పర్వతాలు భగ్గుమన్నాయి. సో ఎప్పుడైతే అగ్ని పర్వతాలు భగ్గుమన్నాయో బయటికి ఏమొచ్చింది? మనకు లావా వచ్చింది. సో ఈ బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో ఇది అంతా బయటికి వచ్చి ఈ రకంగా ప్రవహించుకుంటూ 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 కొంతకాలం తర్వాత ఇది అంతా గట్టిపడిపోయి ఉంటది. సో గట్టిపడిపోయిన తర్వాత ఏదైతే ఉందో ఈ రైట్, సో ఈ రాయి ఏదైతే ఉందో ఈ రాయిని మనం ఏమని పిలుస్తామంటే ఇగ్నైట్. సో ఈ ఇగ్నైట్ స్టోన్ ఏదైతే ఉందో, రాక్ ఏదైతే ఉందో ఇది నెమ్మదిగా కొంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఏం ప్రాసెస్? ఇది కరిగిపోయి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఉదాహరణకి ఇక్కడ ఉందనుకుందాము, ఈ ప్రాంతంలో కరిగిపోయి ఇక్కడ సాయిల్ రూపంలో ఏర్పడుతుంది. ఇంకా కొంత భాగము కరిగిపోయి ఇది నీళ్ళ ప్రవాహంలో కానీ గాలి ద్వారా కానీ ఇంకొంత దూరము ట్రావెల్ చేసి ఈ ప్రాంతంలో సెటిల్ అయిపోతుంది. సో ఈ రకంగా మనము
ఇగ్నైట్ రాక్స్ ద్వారా ఏర్పడినటువంటిది ఏదైతే ఉందో, అంటే అగ్నిపర్వతాలు భగ్గుమన్న తర్వాత వాటి నుంచి వచ్చినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ల ద్వారా ఏర్పడినటువంటిది మనకు బ్లాక్ సాయిల్. ఓకే, సో ఈ బ్లాక్ సాయిల్ మనం చదువుకుంటాము. నెక్స్ట్ తర్వాత రెడ్ సాయిల్ గురించి చదువుకుంటాము. ఎందుకు రెడ్ సాయిల్ రెడ్ గా ఉంది అని చదువుకుంటాము. ఇక్కడ వేస్తున్నటువంటి పంటలు ఏ పంటలు వేస్తున్నామని చదువుకుంటాము. అలాగే మనకు ఇక్కడ అల్లువియల్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, రెడ్ అయిపోయింది. లేటరైట్ సాయిల్ ఏంది ఈ లేటరైట్ సాయిల్? సో అంతా తినిన తర్వాత ఏం మిగులుతుంది? మామిడికాయ మొత్తం తిన్నాము, తిన్న తర్వాత మనకి ఏం మిగిలింది? తొక్క మిగిలింది. మామిడికాయ అంతా తిన్న తర్వాత ఇంకేం మిగిలింది? టెంక మిగిలింది. ఇక్కడ కూడా సాయిల్స్ లో ఉన్నటువంటి సారం అంతా పోయిన తర్వాత ఏం మిగిలింది? అన్ని మినరల్స్ అన్ని ఊడ్చుకొని పోయిన తర్వాత ఏం లేదు ఇంకా అక్కడ. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అద్భుతమైన సాయిల్ అనుకుందాము. ఈ సాయిల్లో మనకు ఏమున్నాయి? అద్భుతమైన మినరల్స్, న్యూట్రియంట్స్, పంటలు బాగా పండడానికి కావలసినవన్నీ ఈడున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఏమైంది? వర్షపాతం ఎక్కువగా ఉంది. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ వర్షానికి ఈ పైన ఉన్నటువంటి లేయర్స్ అన్ని కొట్టుకుపోతున్నాయి. సో ఈ పైన ఉన్నటువంటి లేయర్స్ అన్ని కొట్టుకుపోతున్నాయి. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? ఈ ప్రాంతం ఇది మాత్రమే మిగిలింది. సో చివరిగా మిగిలినటువంటి సాయిల్ ఏదైతే ఉందో ఈ సాయిల్ లేటరైట్ సాయిల్ అంటారు. ఈ లేటరైట్ సాయిల్ మనకు దేనికి పనికి వచ్చింది? ఇప్పుడు ఇటుకలు చేసుకుంటే ఇక పనికి వస్తుంది, ఇల్లు కట్టుకుంటే ఇక పనికి వస్తుంది. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఈ లేటరైట్ సాయిల్లో కూడా చాలా మంది పంటలు పండించేకి ముందుకొచ్చారు, పంటలు పండిస్తా ఉన్నారు. సో ఎలాంటి మనం పంటలు వేసుకోవచ్చు? ఇవి లేటరైట్ సాయిల్లో ఇంకా ఏం కలుపుకోవాలి పంటలు పండించుకోవడం కోసము? మనిషి ఎవడు? మహాజ్ఞాని. అది పనికిరాదు అనుకున్న దాన్ని కూడా ఎలా వాడుకుంటున్నాడు? పనికొచ్చే రకంగా వాడుకుంటున్నాడు. రైట్, ఈ రకంగా మనము వివిధ రకాల సాయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సాయిల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చదువుకుంటాము. తరువాత ఇంకా మనము ఇప్పుడు భూమి లోపల సాయిల్స్ చదువుకున్నాము. సాయిల్స్ లో మనము ఏమని చెప్పాను? మినరల్స్ ఉన్నాయి, న్యూట్రియంట్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. సో ఇక్కడ మనము మినరల్స్ చూద్దాము. మినరల్స్ అంటే ఏమొస్తాయి మనకు? మినరల్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఐరన్ గుర్తుకొస్తుంది. భారతదేశంలో ఐరన్ ఎక్కువగా ఏ ఏ ప్రాంతాలలో మనకు ఖనిజము లభ్యం అవుతుంది? నెక్స్ట్ అల్యూమినియం ఎక్కడ మనకు లభ్యం అవుతుంది? బంగారం, అందరూ కేజీఎఫ్ సినిమా చూసి ఉంటారు, బంగారం. సో ఇది ఎక్కడెక్కడ మనకు లభ్యం అవుతుంది? అర్థమవుతుందా? సో కోల్ ఎందుకు మనకు అవసరము? ఇండస్ట్రీస్ ఏం రన్ అవ్వాలన్నా మనకి ఏం కావాలా? కోల్ కావాలా, అంతే కదా. రైట్, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం అందరము అన్నం దేంట్లో తింటాము? స్టీల్ ప్లేట్ లో తింటాము. సో స్టీల్ ప్లేట్ లో అన్నం తినాలంటే మనకు స్టీల్ భూమిలో దొరకదే. ఏం చేస్తా ఉన్నాము? ఈ ఐరన్ కి మనం కోల్ యాడ్ చేస్తున్నాము, అలాగే కొన్ని మినరల్స్ యాడ్ చేయడంతో మనకు ఏమొచ్చింది? స్టీల్ వచ్చింది. సో అంటే మనకు మినరల్స్ అన్ని మనకు భూమిలో లభ్యమయ్యే మినరల్స్, మన భారతదేశంలో లభ్యమయ్యే మినరల్స్ ఒక్కొక్కటిగా మనము క్షుణ్ణంగా చదువుకుంటాము. ఇవే కాకుండా మనకి ఇంకా ఏం దొరుకుతున్నాయి? మనకు ఒక టూ వీలరు, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా మంది మీ అందరి దగ్గర టూ వీలర్ ఉంటుంది. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మీరందరూ ఏం కొంటారు? ఫోర్ వీలర్ కొంటారు, మంచి మంచి కార్లు కొంటారు. సో మంచి మంచి కార్లు అప్పుడు మీరు రన్ చేయాలన్నా, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి టూ వీలర్స్ రన్ చేయాలన్నా మీకు ఏం కావాలి? ఉత్త బండి ఉంటే సరిపోతుందా? దాంట్లోకి ఏం పోయాలి? ఇంధనం పోయాలి. సో ఏంటది? పెట్రోల్. సో ఈ పెట్రోల్ మనకు దేని నుంచి వస్తుంది? క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది.
సో ఈ క్రూడ్ ఆయిల్ మనకి ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఈస్ ఆల్సో మినరల్. ఇది కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది? మన భారతదేశంలో అనేక ప్రాంతాలలో మనకు దొరుకుతుంది. ఓకే, రైట్. సో ఈ రకంగా మనకు మ్యాంగనీస్ కావచ్చు, ఓకే, మాలిబ్డినం కావచ్చు, టిన్ కావచ్చు, రకరకాల మినరల్స్ మనకి ఏవైతే ఉన్నాయో, మెగ్నీషియం కావచ్చు, రకరకాల మినరల్స్, ఇవి అన్ని కూడా మనము దేంట్లో చదువుకుంటాము? ఈ చాప్టర్ లో చదువుకుంటాము. రైట్. ఇక్కడ మనము గమనించిన